జన సైనికులకు, వీర మహిళలకు, గాజువాక నియోజకవర్గ ప్రజలకు 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2024లో ఎన్నికలు జరిగిన తర్వాతని ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా చాలా దెబ్బతిని ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ని ఈ ప్రజలంతా కూడా గెలిపించుకోవడం వలన కేంద్రం తాలూకా సహకారంతో ఈరోజు రాష్ట్రం మరలా నిలదొక్కునే స్థితికి రావడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖుని ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చి కని విని ఎరుగని రీతిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. 2,08,000 కోట్ల రూపాయలు ఒకే పర్యాయం ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అని అంటే మాత్రం ఈ రాష్ట్రానికి అది చాలా శుభపరిణామం. సుమారుగా 7.5 లక్షల మందికి ఉపాధి కలిగే పరిస్థితి కల్పించి మొత్తం ఈ రాష్ట్రం తాలూకా దిశని కూడా మార్చడానికి ఆ శంకుస్థాపన మహోత్సవం, ఆ ప్రధానమంత్రి గారి తాలూకా కార్యక్రమం పూర్తిగా దోహదపడుతుందన్న దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. పూర్తిగా మాత్రం చాలా మంచి భవిష్యత్తుని ప్రధానమంత్రి గారు ఇచ్చారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తాలూకా కృషి అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రమాదకరమైన సంఘటనలో పడిపోయి కనీసం ఒక రోడ్డు కానీ ఒక వీధి దీపం కానీ వెలిగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మరలా కూడా పునర్నిర్మాణం చేశారన్న దాంట్లో ఏమాత్రం కూడా అనుమానించవలసిన అవసరం లేదు. అంత మార్పుని తీసుకొచ్చారనంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మోడీ గారు ఏంటంటే ఈ రాష్ట్రానికి అడిగినంత నిధులు ఇచ్చి పూర్తిగా పంచాయతీ వ్యవస్థని పూర్తిగా మార్చడమే కాకుండా ఏదైతే ఆగస్టు 15 ఫంక్షన్ ఉందో ఆ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి కూడా ప్రతి పంచాయతీకి కూడా నిధులు ఇచ్చి కూడా టోటల్గా పంచాయతీలని ఉన్నాయి అన్న పద్ధతుల్లో ఒక క్రియేట్ చేసి ఈవేళ ఏంటంటే చాలా మంచి పరిపాలన అయితే మాత్రం జరుగుతుంది అని మీద ఉన్నటువంటి అభిమానం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా కృషి, పవన్ కళ్యాణ్ గారి తాలూకా నిబద్ధత, నిజాయితీని పూర్తిగా నమ్మి మోడీ గారు అయితే ఆ రకమైనటువంటి నిధులు ఇస్తున్నారని చెప్పేసి మేమైతే చాలా గర్వపడుతున్నాం. జన సైనికులుగా మోడీ గారికి పూర్తిగా ఈ రాష్ట్రం తరపుని అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.